ఏం పేరు నీ పేరు? కిష్టానా కిష్టనా? ఏ ఊరు? మాది మల్లకల్ మండలం నీలిపల్లె. నీలిపల్లి. ఏంది పరిస్థితి? ఎట్లా ఉంది ఇప్పుడు మీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? ఈ రోజు నడిగడ్డ కేటీఆర్ వస్తా ఉన్నాడు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చూడబా ఇంతవరకు ఏమి అప్పుడు అభివృద్ధి ఉన్నదే ఇప్పుడు లేదు, లేదు, అస్సలే లేదు. అప్పుడు ఏముండే కళ్యాణం ఉండే, రైతు బంధు ఉండే, ఇది మనకు రైతు చచ్చిపోతే 5 లక్షలు బీమా ఉండే. వాళ్ళకి ఇప్పుడు అస్సలు కిట్టు లేదు. ఇప్పుడు ఆడలకు గర్భసంచి వాళ్ళు కానిపై అయితే కిట్టు లేదు, అన్నీ తీసేసినారు. ఇప్పుడు ఏముందంటే ఊక చేస్తున్నాడు కానీ ఆయన ఊక ఉత్త మాటలు చెప్తుండారు రేవంత్ రెడ్డి అయితే. చేసే పనులు ఒక్కటి నియాతి లేదు. ఇప్పుడు గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పార్టీ మారినని చెప్పాడు మీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఏ పార్టీలో ఆయన? ఏమో ఆయన అప్పుడు టీఆర్ఎస్ గెలిచిండే, ఇప్పుడు మారినాడు. అభివృద్ధి కొరకు నేను చేయను. ఏమొస్తున్నాడో ఏమో మనకైతే తెలియదు. అది పోతాడో పోవడం మనకు చెప్పనీకి రాదు. మనం ఎట్లా చెప్తాము? ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తుంటే? మంచిగా లేదు, అబద్ధాలు, మొత్తం అబద్ధాలే ఉన్నాయి. ఏం పేరు పెద్ద మనిషి? నా పేరు పరమేశ్ నాయుడు. పరమేశ్ నాయుడు గారు, ఏంది పరిస్థితి? ఎట్లా అనిపిస్తుంది మరి? కాంగ్రెస్ పరిపాలన వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా ఉంది, ఏం కథ? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి చాలా నష్టపోయినాము. మళ్ళీ కేసీఆర్ రావాలని అందరి కోరిక, నా ఒక్కని కోరిక కాదు, ప్రజలందరి కోరిక కూడా అదే ఉంది. మరి ఎట్లా ఇప్పుడు మీ గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్లో పార్టీలో జాయిన్ అయినట్టుగా మీ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడా? ఏ పార్టీలో ఉండి ఇప్పుడు ఆయన ఓట్లేసి గెలిపించుకుంటే ఆయన కాంగ్రెస్లోకి పోయినాడు. ఆయన పోయినా ఆయన నష్టమేం లేదు. మళ్ళీ మంచి అభ్యర్థిని పెట్టుకొని గెలిపించుకుంటాం మేము. గెలిపించుకుంటారు. రైట్. ఇప్పుడు మొత్తానికి మీ నల్లమల పులే ఏది రాష్ట్రానికి సీఎం ఏది ఉన్నా కూడా మా ఉమ్మడి మహబూబ్నగర్ తర్వాతనే ఏదైనా అంటుండే. మరి నిజంగా ఎంతవరకు డెవలప్ అయిందా మీ మహబూబ్నగర్ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి హయాంలో? డెవలప్ లేదు, ఏం లేదు, ఏ డెవలప్ కూడా లేదు. ఏముంది? ఏది వాగ్దానాలు చేసిన 6 గ్యారెంటీలలో ఏదేది కరెక్ట్గా అమలు అయిందనేది ఏదీ లేదు. మరి ఎట్లా ప్రభుత్వము బై ఎలక్షన్ కింద వస్తే పక్కా మళ్ళా కారు గుర్తుకే ఓటేసుకుంటాము, కారునే గెలిపించుకుంటాం. కేసీఆర్ అంతే. ఇప్పుడు సరే, ఇప్పుడు మామూలుగా ఎట్లయినా కూడా మీరైనా కూడా ప్రజలందరూ కూడా కావాల్సింది ఒక సుభిక్షమైన పాలన. ఈరోజు ఈ యూరియా కష్టాలకు సంబంధించిన దాని మీద ఏం మాట్లాడుతారో, మీరు ఏమంటారు? యూరియా విషయంలో రైతులకి తీవ్రమైన నష్టం. అప్పటికి 10-12 ఏళ్ళ నాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి. చెప్పులు లైన్లో పెట్టుకునేది, ఈ రాత్రి పగులు తెల్లవారుజాము నుంచి కాపలా కాసేది యూరియా బస్తా కోసం. మళ్ళీ ఇప్పుడు అదే మొదలైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మొదలైంది. 10 ఏళ్ళ పాలనలో ఈ కష్టాలు రైతుకి ఎప్పుడు కూడా రాలే. ఎందుకు మరి ఇప్పుడే ఎందుకు వచ్చినాయి? కావాలని తెచ్చిన కష్టమా ఇది, లేకపోతే తెలియక చేసిన కట్టినమా? ఈ ప్రభుత్వం నాకు తెలిసి ముందస్తు అంచనా వేసుకోకుండా ఈ రైతులను ఇబ్బంది పెడుతున్నారని నాకు తెలిసిన విషయం. మీ పేరు? నా పేరు ధాన్యానే, ముత్యాలతండ. ఏంది పరిస్థితి? ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా నడిగడ్డ అంతా కూడా బీఆర్ఎస్ మయమైంది, ఎట్లా అనిపిస్తుంది మరి? బీఆర్ఎస్ అంటే మాట మంచి మాట, అన్ని హామీలు ఇచ్చినాడు, ఇస్తాడు ఇప్పుడు కూడా. ఇప్పుడు మనది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీ ఏమి ఇవ్వలే, సగం ఇవ్వలే, సగం ఇచ్చాడు. ఈ రీసెంట్లు లైన్ ఇంతవరకు మందులే ఏంలే, అన్ని జూటా మాటలు. కేసీఆర్ ఉన్న ప్రభుత్వం కాడికే మంచిది, మంచి పనులు చేస్తాడు. ఏంది ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు? మా ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. లేదు, నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటున్నా. లేదు, కాంగ్రెస్ పార్టీలో. అరే ఆయనే చెప్తున్నాను కానీ అసలు పార్టీ కాదు, నేను జాతీయ జెండా కప్పుకున్నది కాంగ్రెస్ జెండా కాదంటాడు. లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చాడు కదా, ఇప్పుడు ఎందుకు రాలేదు? మేము ఎందుకు అడతాం? ఆయనకు పెద్దవానికి జనాలు ఆడతారు రేపు. ఇప్పుడు మేము అడగ, జనాలు అడుగుతారు. అంతేనా? ఇప్పుడు గద్వాల అభివృద్ధి కోసం పార్టీ మారినని చెప్పినటువంటి మీ ఎమ్మెల్యే మరి ఎంత అభివృద్ధి చేసింది ఈ 20 నెలల కాలంలో? ఇప్పుడైతే పైన ప్రభుత్వం అయితే ఏం పని చేయలే. ఆయన పార్టీ మారిండు కానీ జనాలకు మంచి చేస్తాను, ఏది మంచి చేయలే. అసలు ఆ పార్టీ మారిందని యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు? అంటే పార్టీ మారిన అనుకుంటారా? నిజంగా పార్టీ మారిన సంగతి చూద్దామన్నట్టు ఉందా? పార్టీ మారినా కానీ ఏ పనులు అయితే లేదు. మరి రేపొద్దున బై ఎలక్షన్లు వస్తే ఎట్లా ఏంది పరిస్థితి? రైతులు వస్తే అంతే సంగతులు. ఇక బీఆర్ఎస్ అంతేనా? ఆయన గెలవడు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడు. కాంగ్రెస్ పార్టీ ఉండి కాదు, కాంగ్రెస్ పోయినాడు. ఏం పని చేసినాడు అని చెప్పి పింఛన్లు ఇస్తా అని చెప్పి కొత్త పింఛన్ దొరకు చాలా చేయలేదు. ఆల్రెడీ పింఛన్లు ఇచ్చినాయని చెప్తారు అసెంబ్లీలో. చెప్పమని చెప్పు మీడియా, నువ్వు ఇక్కడ చెప్పమని చెప్పు. ఏ మీడియాలో చెప్పిండు? కొత్త పింఛన్లు ఇంతవరకు పింఛన్లు రాలేదు ముసలి వాళ్ళకు. కొత్త పింఛన్లు ఏడ చేశారు రేవంత్ రెడ్డి?
కేసీఆర్ ఇచ్చిన మాటకు కరెక్ట్ ఇచ్చిన దానికి కరెక్ట్ కేసీఆర్ ఇచ్చిండు. కొత్త పింఛన్ వరకు రాలేదు. కొత్త పింఛన్లు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన ఏడ చేసిండు? ₹1,00,000 లోన్ లేదు. కొత్త పింఛన్లు రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు. కొత్త పింఛన్ ఇంతవరకు ఒక్కరికి ఇచ్చిండో చెప్పమని చెప్పు. ఇవ్వలేదు. ఆధార్ కార్డులు ఏడే మార్చిండు, బియ్యం కార్డులు ఏడే మార్చిండ్రు. ఆఫీసులు తిరగలేక జిరాక్స్ బతున్నాడు కానీ తిరిగి కూలు పొద్దుమూలు కషాయం చేస్తాడు. 500 కూలు వస్తాడు కూడా కూలి బంద్ చేసుకొని పోతే కూడా ఆధార్ కార్డు వస్తలేదు, బియ్యం కార్డులు ఇస్తలేరు. ఆధార్ కార్డు దింపాలంటే హైదరాబాద్ 3 రోజులు పోవాలా. ఏడేస్తుండే మా బాబుది స్కాలర్షిప్ రావాలంటే ఆధార్ కార్డు మార్చాలి. అప్పుడు చిన్నప్పుడు దిగిండు కానీ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది. దాంట్లో మార్చాలంటే హైదరాబాద్ పోవాలా. హైదరాబాద్లో మన తెలంగాణ స్టేట్ మొత్తం ఆడే వస్తారు. రాత్రి రైలు ఎక్కితే పొద్దున్న అన్న స్కూల్ ఆడ దిగుతాం. హైదరాబాద్ పోవాలా. పోతే ఆడ మనము లైన్ క్యూ ఒక ట్రిప్కి 700-800 మంది వస్తారు. ఆడ టోకెన్లు కూడా ఇస్తారు కానీ దొరకదు. మా అమ్మాయి పెళ్ళి 1 year దాటింది, కళాలక్ష్మి వరకు రాలే. ప్రజాపాలన మాది అద్భుతంగా సాగుతుంది, ఇందిరమ్మ పాలన అని చెప్పేసి అంటే చెప్పు. కళాలక్ష్మి వరకు రాలేదు. నా కూతురు అమ్మాయి ప్రెగ్నెంట్ డెలివరీ అయ్యింది. చూపిస్తా, అప్లై చేసుకున్నా. ఇంతవరకు డెలివరీ అమ్మాయి కూతురు పుట్టింది. ఎమ్మెల్యే కాడికి పోయినా, అందరి కాడికి పోయినా, దర్గా ఇచ్చినాము. వస్తాయి బడ్జెట్ లేదు అని అంటున్నారు. బడ్జెట్ లేని పార్టీకి ఎందుకు పోయింది అయినా? ఏమనాలా మరి, ఏం చెప్పాలి? ఎందుకు పోవాలంటే పనులు కావాలి. వాళ్ళ ఆస్తులు కూడా కాపాడుకుని పోతారు. వాళ్ళకి ఏం పని? ఇప్పుడు 7,500 షేర్లకు ఇస్తానే 6,000 ఇచ్చినాడు. ఇచ్చినాడు ఏం పని చేసినాడు? యూరియా కష్టాలు మరి మీ ఎమ్మెల్యే ఏం తీరుస్తారు? సంచి కూడా లేదు ఇక్కడ, ఒక్క సంచి కూడా లేదు. ఇస్తలేరు. ఎవరు ఇస్తారు? ఏరియా ఎవరు ఇస్తలేరు? ఏరియా ఎవరు ఇస్తలేరు, యాది ఇస్తలేరు. పంటల పరిస్థితి పంటల పరిస్థితి మామూలు వస్తుంది. పంటలు రావు. ఏరియా అయిపోతే పంటలు రావు. ఓట్లకి ఏమైనా బోనస్ వేసిందా? బోనస్ రాలే. బోనస్ కొరకే 20 దినాలు పండుకుంటే అన్నీ బోనస్ వస్తుందని 20 దినాలు పండుకుంటే బోనస్ వస్తుందని 20 దినాలు పండుకున్నాం అన్నీ. అదే రేటు కూడా వేసుకున్నారు కానీ బోనస్ ఇంతవరకు రాలే. ఇప్పుడు కూడా రాలే. ఇదేంది మొత్తం అద్భుతంగా పరిపాలన చేస్తున్నాం మేము. ఇచ్చినామా చెప్పాను, పలాంకాలు ఇచ్చినామా చెప్పాను, చెప్తే అర్థమవుతుంది. అది అందరు తెలుస్తుంది. 6 గ్యారెంటీలలో ఆయన చేసిన పనులలో సగము ఒక దాంట్లో ఒక ఊర్లో ఒక ఊర్లో సున్నా అన్ని. ఇది కథ జరుగుతుందేదల్లా అతని రేవంత్ రెడ్డి పరిపాలన ఇది. మరి ఇంత రేవంత్ రెడ్డి పరిపాలన మీరేమో ఇంత వ్యతిరేకతతో మీ ఎమ్మెల్యే ఏమో మరి పార్టీ మారినారంటే వాళ్ళవి స్వతంత్రం చేసుకునే ఆస్తులు స్వతంత్రం చేసుకునే వాడకే. మనకి రైతుకైతే ఏం చేస్తలేరు వాళ్ళు. రైతుకి ఏం చేస్తలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ది అనుకున్నట్ట చేసినాడు అతని. మనకు చెప్పనట్ట ఒక నీళ్ళది కానీ, ఒక కుళాయి కానీ, ఏమి కరెంట్ కానీ, ఏమి అటువంటివి రైతుకి తిప్పలు పెట్టనట్ట చేసినాడు. అతని ఉన్నంత వద్దు ఎరువు కూడా మనకి ఇబ్బంది లేదు. ఈరోజు అన్ని కేవలంలా ఈ పొద్దు వచ్చింది కరువు అంటే అతను వచ్చిన కాడ నుంచి కరువు. ఇది 2 ఏళ్ళకి ఇసుకొచ్చిపోయింది మాకి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరువు అయింది. డబ్బు పుట్టలేదు, రైతుకి డబ్బులు లేవు. రైతుకి ఏడన్నా పైసలు ఇస్తుండ్రి, అవి కూడా పుట్టనట్ట చేసిర్రు. ఈ రోడ్లు పరిపాలన ఇది ఇప్పుడు. ఎంత ఏం నడుస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఏం సార్ ఏం లేనోనికి ఇవ్వాలా, లేనోనికి ఇవ్వాలని ఉన్నోనికే ఇస్తున్నారు. అన్ని వాళ్ళే ఇండ్లు నింపుతున్నారు. మాకైతే ఏమి ఇస్తలేరు. మాకు 8 మంది పిల్లలు, 8 మంది పిల్లలు కిరాయ 4,000 కిరాయా రాలే, ఇచ్చలేరు. ఇస్తా అని 10 సార్లు వచ్చి రాసిపోయినారు. కారు ఉండకూడదు, బస్సు ఉండకూడదు, ప్లాట్ ఉండకూడదు, బైక్ ఉండరాదు, పొలం ఉండరాదు, ఇల్లు ఉండరాదు, సంటు పొలం ఉండరాదు అని అన్ని చెప్పినారు. అన్ని చెప్పి ఒక లేనోనికే ఏమి ఇస్తలేరు. ఉన్నోనికి ముందర కూర్చోబెట్టి ఇస్తున్నారు సార్. మాకైతే 8 మంది పిల్లలు ఉండరు. నాకు కిరాయి ఏలేక సాల్ అయిపోయినా. నా 65 సంవత్సరాలు కలిసిన స్థానిక ఎమ్మెల్యే ముందర పోయి ఇట్లా నిలబడి కలిసిన ఏమా సార్ అంటే చేతం ఉండని చేతం ఉన్నోళ్ళకి ముందర వచ్చిన వాళ్ళకి ఉన్నోళ్ళకి
మరి ఎట్లా అనిపిస్తుంది నీకు? కేసీఆర్ గవర్నమెంట్ ఒక 10 ఏళ్ళు ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 20 నెలలు అయింది. ఎవరు మంచిగా ఉంది, ఎవరు గవర్నమెంట్? అయితే వచ్చిన కాను చేస్తే మాకు 2000 పింఛన్ ఉంది చూడు సార్. అబద్ధం తినకుంటే ఉప్పు పుట్టదు. 4000 చేస్తారా పింఛన్? ఆ 4000 కూడా ఏడ చేస్తాడు. ఉండేదే ఇస్తలేడు, ఉండేదే ఇస్తలేడు. ఇంకా ఆడ 4000 ఆడిస్తారు సార్. ఇంకా అతని ఉత్త మెల్లగే ఉండే చెప్తున్నా, భయం ఏం లేదు. గప్పాలు ఇస్తా 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 అని చెల్లాడు. కేసీఆర్ ఇచ్చిన 2000 దాంట్లోనే బతుకుతూ ఉన్నాం మేము. నాకు అల్లు అయితే అస్సలు ఏముంటే నా హెచ్చరించి నాకు ఇవ్వమంటే కూడా ఇచ్చలేరు. ఆడ ముందర పోయి నిలబడితే కూడా లేదు 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 అనుకుంటానే నానబెట్టి ఉన్నోనికే, బిల్డింగ్లు ఉన్నోనికే ఇచ్చినారు ఆడ. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చినాను పార్టీ మారిందని చెప్పి రేపు కోర్టు చెప్పేసి చెల్లదని చెప్పేసి అయితే మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? ఇడానా కేసీఆర్. ఇప్పుడైతే కంపల్సరీ కేసీఆర్. అన్నా మాది రేకులపల్లె. మా ఊర్లో సత్తబండి అప్పుడు కేసీఆర్ ఉండగా రోజు వచ్చేది. ఇప్పుడు నెల అయితే కూడా సత్తబండి వస్తలేదు. నడపనికే చేతగాక పంచాయత్ సెక్రటరీ అడిగితే సార్ ఏమో సార్ సత్తబండి వస్తలేదు ఊర్లేకంటే అన్న పైనుండి గవర్నమెంట్ బిల్లు ఇస్తలేదు అన్న. నేనేం చేస్తూ బిల్లు ఇస్తలేదు, డీజిల్ కూడా పైసలు లేవు అంటున్నాడు. మా ఇందిరమ్మ రాజ్యంలో సూపర్ ఉన్నది, మొత్తం పేదలందరూ అద్భుతంగా కొనసాగుతున్నారు అని చెప్పేసి కొరకే ఇందిరమ్మ రాజ్యం. వాళ్ళ అన్నదమ్ముల కొరకే, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కొరకే. ఏం లేదు. ప్రజల పార్టీ అన్నాడు కానీ ప్రజల పార్టీ సత్తపాటి, ఇది సత్తపాటే. ఇప్పుడు సత్తలు పడేసినాడు కదా ఈరియ లేక. జనము పొద్దున 6 గంటలకు వచ్చి రాత్రి 6 గంటల దగ్గర కూడా ఈరియ దొరకలేదు. 10 ఏళ్ల పాటు సాఫీగా జరిగినటువంటి యూరియా పంపిణీ ఈ రోజు ఎందుకు ఇంత ఇబ్బందులు పెడుతుంది? ప్రజలను కావాలని ఇబ్బంది పెడుతున్నారు. చేతగాక వాళ్ళు ఏమన్నా అంటే కేంద్రం ఇస్తలేదు. కేంద్రం వాళ్ళు లేరా? కేంద్రం మీద దొరుకుతాడు. అది వచ్చినది ఇక్కడ అమ్ముకుంటారో ఏం చేస్తారో. ప్రజలనైతే మొత్తం రైతులనైతే గబ్బులు చెప్తున్నారు. మరి ఎట్లా రైతుల పరిస్థితి? ఇంకా 3 ఏళ్ళు మరి ఇట్లా కొట్లాడతారా? ఇట్లా కొట్లాడాలి తప్పదు. ఇప్పుడు వాళ్ళది కొత్త సినిమా రిలీజ్ ఉంటే కొత్త సినిమా ఎన్నుకునే ముందు ఎన్నుకు వస్తుంది. కొంచెం మనం ఓపు ఉండాలి, ఆగాది ఎట్టవుతుంది అని అంటాడు ముఖ్యమంత్రి. అదే మాట అంటున్నాడు కదా. మీ ఊరికి ఎన్ని ఇంద్రమల్లు వచ్చినాయి? మా ఊరికి ఇంతవరకు రాలేదు సార్. ఇప్పుడు మామూలుగా సరే, ఇప్పుడు ప్రజలు మంచిగా ఉండాలి, రైతులు మంచిగా ఉండాలి అనేది ఎవరైనా కూడా ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేయాలి. ఇప్పుడు మరి ఇంతగానం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే మరి వాళ్ళకి తెలుస్తలేదా? ఏం ముఖ్యమంత్రికి తెలియాలి అది. ముఖ్యమంత్రికి లెక్క ఉంటేనే కదా ఇందిరమ్మ రాజ్యం వస్తుందనే ఏడవచ్చా. కరెంటు మాత్రం పౌలు మాత్రం ఉంటుంది. తెల్లవారు అనేది కరెంట్ అసలు వస్తూనే లేదు. 24 hours కరెంట్ ఇస్తున్నాడు. కరెంట్ లేదు. రాత్రి పూట అసలు కరెంట్ లేదు. సాయంత్రం గంటలకు పోతే మళ్ళీ పొద్దున 5 గంటలకు వస్తుంది కరెంటు. అసలు కేసీఆర్ ఉండగా కేసీఆర్ నాది 2 ఎకరాల పొలం ఉంది. మోటార్కి 2 ఎకరాల పొలం పారతలేదు ఇప్పుడు నాది. వాటర్ ఎట్లా? అది పగులు కూడా సరిగా లేదు. కరెంటు వచ్చేసి పోతుంది. అసలు కరెంట్ ఉంది. కాంగ్రెస్ వస్తే దీని బతికింటే 10 ఏళ్ళ కింద చూసినాము ఇదే పాలనే ఉంది. ఈ పొద్దున అదే పాలనే అంతే. ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాడు. ఇంకా 10 ఏళ్ళు నేనే కాదే, ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటుండే. వాళ్ళ తాత తరం కూడా కాదు, వాళ్ళ తాత దిగొస్తా కూడా కాదు. ఇప్పుడు నిలబెట్టమను, ఇప్పుడు పెట్టమని ఎలక్షన్ పెడితే తెలుస్తాం మొగంతనం. ఇప్పుడు పెట్టుకుంటే అర్థమైతే కదా. నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని బయటకు వచ్చి రోమింతులు అయితే కనబడుతుంది. ఎండకి వానకి నానాలే, బయటకు తిరగాలే, అప్పుడు కనబడుతుంది ముఖ్యమంత్రి నువ్వు అనేది ఎరవలు అనేది. ఇంట్లో నేను కూడా చెప్తా నీడకుండి. సార్ మీ పేరు? సార్ నా పేరు కృష్ణారెడ్డి. ఎక్కడ? లోకల్ కాదు, మల్లకల్ మండల్. ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్కు అక్కడ కేసీఆర్ గవర్నమెంట్కు తేడా ఏంటి సార్? కేసీఆర్ ప్రభుత్వము రైతుల సంక్షేమ ప్రభుత్వం ఉండే. ఇప్పుడు వచ్చినదంతా దళార్ల ప్రభుత్వం అయింది. దళార్ల కొమ్ము కాస్తుంది ప్రభుత్వం అంతా. ఎవరైతే రైతులు ఉండరో వాళ్ళకు యూరియా దొరకడం లేదు, సరైన కరెంట్ ఇవ్వడం లేదు, సరైన మద్దతు ధర ఇవ్వడం లేదు. రుణమాఫీ చేస్తానే రుణమాఫీ సగం మంది చేస్తే సగం మందికి చేయలేదు. అన్నీ ఏదైనా పెన్షన్లు పెంచుతానే పెన్షన్లు పెంచలేదు. ఈ కళ్యాణ లక్ష్మి తులం బంగారం అనే తులం బంగారం ఎక్కడ పోయిందో లేదో దాని అడ్రస్సే ఎత్తాడు. ఈ ఏమి చేద్దాము, ఆయన ఎన్ని కోరికలు కోరినాడో అన్నీ ఉత్తవే. అంతా ఇట్లా ముట్టేది ఇడిచిపెట్టేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక ఎత్తు, మీ గద్వాల పరిస్థితి ఒక రకం. ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే ఈ రోజు ఈ సభకు వస్తున్నాడా? మీ ఈ సభ మా గద్వాల ఎమ్మెల్యే సంగతి ఏమంటే ఏడ దొరికితే ఆడ దేవుకొని తినే రకం ఆయనది.
ఆయనకి అరే ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ తినాలి, నాకు ఆకలి అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు రమ్మని, పోదాం దాంట్లోకి, ఆ పాటలకి. నేను కప్పుకున్నది కాంగ్రెస్ జెండా కాదు, జాతీయ జెండా అంటున్నాడు మళ్ళీ ఇప్పుడు. అదే సార్, తన ఆత్మలో తొలుస్తుంది, అది ఎక్కడో బాధ పెడుతుంది. కాకపోతే పదవి కాపాడుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్లకు పోతే డిపాజిట్ రాదు, ఆయనకు తెలిసే నాటకం ఆడుతుండే. ఎలక్షన్ రాకుండా చూసుకున్నాలా, నేను ఎట్లా వచ్చేసారి ఓడగొడతారు, నాకు ఓట్లు వేసేది లేదు, నేను గెలిచేది లేదు. ఇప్పుడు ఆ 3 ఏళ్ళన్నా ఉంటే ఇక్కడ తిని సంపాదించుకుంటా బాగా కడుపు నిండగా అని చెప్పి ఈ నాటకం ఏడుకున్నాడు. 8 మందికి రేవంత్ రెడ్డి, 10 మందికి రేవంత్ రెడ్డే చెప్పినాడు, ఈ బడి మీరు ఇట్లే ఉండము, మేము టీఆర్ఎస్లనే ఉంటామని చెప్పండి, మేము దాంట్లో ఉండము, మీరు ఇది ఒక్కటి చెప్పుకుంటారా అండి, మిమ్మల్ని 3 ఏళ్ళు అట్లే గడుపుతాను నేను అనుకున్నా. సరే, ఇప్పుడు మీ దృష్టి ప్రకారం, గద్వాల ప్రజల దృష్టి ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉండు? స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్లో ఉండడు. లేదు, నేను లేనంటుండగా. మరి లేనని ఇప్పుడు రమ్మను, ఇక్కడికి రమ్మను, ఈ మందిలో వచ్చి నాది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పమను, రమ్మను ధైర్యం ఉంటే. వీళ్ళంతా ఓట్లు వేసిన వాళ్ళే, గెలిపించిన వాళ్ళే కదా ఇక్కడ ఉన్న ప్రజలంతా, రమ్మను స్టేజ్ కాడికి. మరి దొంగలాగా ఇప్పుడు ఎక్కడన్నా దాక్కున్నావు? గద్వాల లేడా? ఉంటాడు, ఇంట్లో ఉంటాడు, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఇదేంటి నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని నమ్మి, ఒక పార్టీని నమ్మి ఓట్లు వేసిన తర్వాత ఇవాళ వాళ్ళందరి అభిమానాన్ని లేకపోతే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ పార్టీలు మారుతారు. దీన్ని ఎట్లా చూస్తారు ఒక సీనియర్ సిటిజన్గా చెప్పండి సార్? అన్నిటికీ ముగింపు రేపు 2028లో వచ్చే ఎలక్షన్లు. వాళ్ళకి ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్పనీక రెడీగా అయినారు. పోయినసారి ఆయన ఓడిపోనికైతే రాత్రి అత్త అల్లుడు ఒక్కటయ్యి ఓడించినారు. ఇప్పుడు ఆ వల్ల తెలిసిపోయినాయి జనానికి ఏం చేసినారు, ఎట్లా గెలిచినాడు కృష్ణమోహన్ రెడ్డి అనేది. ఇప్పుడు రేపు ఎవరు ఏమి చెప్పినా ఈయన పరిస్థితి లేదు. ఇప్పుడు చూడండి, మైదానం అంతా నిండిపోతుంది, పిట అంటది మైదానం అంతా. నాయకుడు మా హనుమంత్ గారు ఇంకా ఇప్పుడు గట్టిగా కుదుటపడలేదు, పడతాడు, ఈ రోజు నుంచి పడతాడు. ఇంకా మందిలో మామూలు నాకు చెప్పండి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పార్టీ మారిండు, ఆయనతో పాటు ఎంతమంది క్యాడర్ మారింది? కార్యకర్తలు ఎంతమంది? ఆయనతో ఆయన వెనుక ఉన్న గ్యాంగే పోయింది, జనం పోయలేరు. 10-20 మంది పోయినారు. మిగతా గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు అట్లే ఉండరు. ఆయన దళారులు ఆయన ఏంటో ఉన్న వాళ్ళే పోయినారు. మరి యూరియా కష్టాలు మళ్ళీ వస్తున్నాయి, ఎందుకు తీసుకొస్తారు? యూరియా కష్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. మరి ఇవి అప్పుడు లేకుండే కదా, అప్పుడు ఫ్రీగా దొరుకుతుండే. ఆయన ఉన్నాక అన్ని కార్యక్రమాలు ఏం చేయాలో అవి చేసుకుంటూ వచ్చిండే ముఖ్యమంత్రి గారు, రైతులకు ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఊకనైనా రైతు భరోసా 15,000 ఇస్తానే, మొన్న ఒక్క విడత 12,000 అని ఇచ్చినాడు, 6,000 లెక్క ఇచ్చినాడు. ఇవన్నీ లేదు. ఏం పేరు మీ పేరు? వీరేష్ గౌడ్, నేను ఉప సర్పంచ్. ఏం పరిస్థితి చెప్పాలి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలుస్తుంది అంతే. మా ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు ఒక 6 months బ్యాక్. జాతీయ జెండా చెప్తుండు కానీ అక్కడ సుప్రీంకోర్టులో వచ్చేసి బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నాడు, ఇక్కడ గద్వాలు వచ్చేసి కాంగ్రెస్ అనే పొజిషన్ ఏదో అనర్హత. కేటీఆర్ సభకు పిలిచిరా? గద్వాల గజన పిలిచిరా? లేదు, ఇక్కడ మాకు పర్మిషన్ ఎన్నిక కూడా చాలా ఇబ్బంది పెట్టినాడు. మేము వైఎస్ఆర్ చౌక్లో చేసుకోవాలని మేము పర్మిషన్ కడితే కూడా ఇక్కడ ఉన్న డిఎస్పీ గారు, ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వడానికి అడ్డుకున్నారని చెప్పారు వాళ్ళు. అంతే. ఎన్ని రోజులు అడ్డుకుంటాడు? అదే మా బాస్ వచ్చి ఈరోజు కేటీఆర్ గారు వచ్చి దానికి సమాధానం చెప్తారు ఈ సభలో, ఖచ్చితంగా చెప్తారు. మామూలుగా గద్వాల ప్రజలంటే కొంచెం చైతన్యవంతమైన ప్రాంతం ఇది. నిజంగా ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఎట్లా ఉంటుంది భవిష్యత్తు? ఇట్లా చేస్తే మంచిగా, ఎంతో మంది నమ్ముకొని ఓట్లు వేస్తారు, ఒక పార్టీ నమ్ముకొని ఓట్లు వేస్తారు, తీసుకొని పోయి అక్కడ పార్టీ ఇట్లా మారుతుంటే ఎట్లా? పార్టీ అదే జనాలని అంతా పిచ్చోళ్ళని లెక్క చేస్తున్నారు. గతంలో మేము కూడా మా మండలం నుంచి, మా విలేజ్ నుండి 286 ఓట్లు మెజార్టీ ఇచ్చినాం మేము బీఆర్ఎస్ కష్టపడి. మా ఇట్లా ఆయన డిసిజన్, ఆయన సొంత లాభాల కొరకి పార్టీ మారి ఆయన సొంత లాభాలు చూసుకుంటున్నాం అంతే. మొత్తం ఈ గద్వాల్ అంటేనే మొత్తం అత అల్లుంది, వాళ్ళు అంతా ఏ చెప్తే అదే రాజ్యం, మొత్తం ఇక ఇక్కడ బీసీ సామ్రాజ్యాన్ని అంతా తొక్కేస్తారు అని చెప్పేసి ఒక వాదన ఉంది, నిజమా?
ఇన్ని రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆ భ్రమలన్నీ పోయినాయి. గద్వాల్లో ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినా కూడా బీసీ ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతాడు. 100%, 100% బీసీ ఎమ్మెల్యే అవుతాడు గద్వాల్లో బీసీ ఎమ్మెల్యే. కేసీఆర్ గారు ఎవరికి బీఫామ్ ఇచ్చినా గద్వాల్లో మామూలు కార్యకర్తకి ఇచ్చినా కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. నా పేరు మునప్ప. ఏంది పరిస్థితి మరి? ఏముంది సార్, పార్టీలు మారుతుంటారు. మరి ఎట్లా? ఏం లేదు అంతే. ఇప్పుడు ఆయన వచ్చినాడు, ఇప్పుడు ఆయన ఫస్ట్ ఉంటున్నాడు, టీఆర్ఎస్లో ఉన్నాడు హనుమంతు. ఎందుకంటే ఇంత మొదలు ఆయన 10,000 మెజార్టీ తెచ్చినాడు. ఎక్కడ? గట్టు మండలం. ఆయన అంత మంచి కార్యకర్తని ఆయన కూడా దూరం చేసుకున్నాడు. అంతేనా? మరి ఎందుకు ఇట్లా ఈ పార్టీ మారడం వల్ల మీ స్థానిక ఎమ్మెల్యేగా ఒరిగిన ప్రయోజనం ఏంది? ఆయన స్వార్థం కోసం అంతే. ఏమన్నా అంటే ప్రజల కోసం నేను పోయినా అంటాడు. మరి మీకోసమే పోయింది కదా. మరి మీకు ఏమన్నా ఆయన పార్టీ మారినప్పటి నుంచి ఏం అభివృద్ధి జరిగింది? ఏం లేదు. ఆయన అభివృద్ధి అంతే. మా అభివృద్ధి లేదు. ఇప్పుడు వ్యక్తిగతంగా మరి ఇట్లా పార్టీని ఇట్లా వ్యక్తిగతంగా కార్యకర్తలను అన్యాయం చేసిపోవడం ఎంతవరకు కరెక్ట్? అది అన్యాయమే, కానీ నెక్స్ట్ తెలుస్తుంది ఆయనకి. ఐడియా ఉందా ఆయనకు? గ్యారంటీ. అంతేనా? ఉన్నాడు ఇప్పుడు స్థానికంగా ఉండే ఎక్కడుండి ఇప్పుడు ఎక్కడను అంతే. ఇప్పుడు టీఆర్ఎస్ లా ఉండాలని అందరూ చెప్తాడు కదా, చెప్తున్నాడు కదా. మళ్ళీ ఇక్కడికి రావచ్చు కదా. ఇప్పుడు కేటీఆర్ వస్తున్నాడు కదా, రావచ్చు కదా. వస్తాడా మరి? రాడు. అంతేనా? అంటే ముఖం లేదా లేకపోతే? ముఖం లేదు, రాలేడు కూడా. వస్తే కూడా ఈ నుండి ఇంకా పెద్ద గొడవలు అయితే ఇంకా లాస్ట్కి ఇంకా ఏమవుతాడో తెలియదు. కొట్టేస్తారా? 100%. ఎందుకు మరి అంతగానో మీ మీద? ఏంది ప్రజల్ని నమ్మించే దొంగ దెబ్బ తీసిండు కృష్ణమోహన్ రెడ్డి అనేతోడు. ప్రజలకు అయ్యే పనులు అవుతున్నాయి కానీ కానోళ్ళకి ఏ పని అయితే లేదు. ఏరియాలకి అప్పుడు అస్సలు ప్రతి ఒక్కరికి ఏరియా దొరికేది. ఈ రోజు ఏరియాలకి తపాసులు బట్టి చెప్పులు లైన్లు పెట్టడం జరిగింది. అస్సలు ఒక్క సంచి దొరకట్లేదు. మీ గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినా నేను నా ప్రాంత ప్రజలే నాకు గొప్ప, వాళ్ళు లేకపోతే నాకు ఎందుకని చెప్పేసి మా పోయినా రమ్మని మళ్ళీ ఈ రోజు రమ్మని మళ్ళా ప్రజలు అయితే ఈ రోజు రమ్మని అంత అభిమానం ఉన్నాడు. మేము వేసినాం కదా రమ్మని మళ్ళా అంత దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు ప్రజల్లో వచ్చి నింపడవచ్చు కదా. ఎందుకు రాలేకపోతున్నావు? ప్రతి ఒక్కరికి అయిన పనులు అవుతున్నాయి, రానోళ్ళకి ఏది రాలేదు. ఇంద్రమ్మ ఇల్లు అన్నావు, ఏమేమో ఎన్నో పథకాలు చెప్పినావు, ఈ రోజు వరకు ఒక్కటి కూడా రాలే. ఈసారి సర్పంచ్ల ఎలక్షన్ లో ఉరికిచి ఆలూరు గ్రామంలో కొడతారనేది ఒక సందర్భంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నువ్వు అడుగు మరి, నువ్వు ఓటేసినావు కాబట్టి నువ్వు అడుగు మరి. ఏ పార్టీ నుంచి గెలిచింది ఆయన? టీఆర్ఎస్ నుంచే గెలిచిండు. ఎక్కడ నుంచి? ఈ సభ ఉంది కేసీఆర్ ఎవరిది? ఈ సభ కూడా కేసీఆర్ టీఆర్ఎస్ సభ కదా. ఈ రోజు టీఆర్ఎస్ గెలిచిన ఆయన మరి సభకి ఎందుకు రాలేకపోతున్నాడు కదా. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ లేక పోయినాడు, రాలేకపోతుండు. కాంగ్రెస్ లేక పోయినందుకు రాలేకపోతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పోలేదంటుండు కదా స్వామి. పోలేదేంది? దొంగ కుక్కల గండవ కప్పుకొని మళ్ళీ పోలేదు అంటున్నాడు. జాతీయ జెండా కదా స్వామి. జాతీయ జెండా ఏం కాదు, బరాబర్ పోయిండు. ఒకసారి ఇంటికాడ పోయి ఉండడం చూసి వస్తారా? పోయి ఇంటికాడ లేకుండా బయట ఎక్కడ దాక్కునిండు. ఎక్కడ దాక్కున్నాడు? రమ్మని ఈ పబ్లిక్ వచ్చి చెప్పమను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నాడు. మరి ఎదురుగా చెప్పమను. కేటీఆర్ వస్తున్నాడు కదా. ఇప్పుడు గద్వాలకు ఎమ్మెల్యే ఉందా? చెప్పు. నేను ఎమ్మెల్యే ఉండవు, వాస్తవమే. నువ్వు చేసిన పని ఏముంది ఈడ? మీ అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు ఏం లేదయ్యా. కేసీఆర్ ఏం చేసినాడు? నల్ల చేసినాడు, దొడ్డికి చేసినాడు. దొడ్డికి బాకు ఒక ఆడపిల్ల బిందె పట్టుకొని రోడ్డు మీద బాదు. అంత మంచిగా చేసినాడు గద్వాలని. 33 జిల్లాలు అంత మంచిగా చేసినాడు. మాది ఒక్కటే కాదు నేను చెప్పి. మంచిగా చేసిన తెలిసి కూడా మీ ఎమ్మెల్యే ఎందుకు కాంగ్రెస్ లో పోయినా అంటున్నా? మళ్ళీ ఎట్లా పోయినాడు? ఆయన పోయినాడు. మామేం చేద్దాము? అడుగుతలేవా? మేము బీదోళ్ళం అయ్యా. మా పింఛన్ బీదోడికి ఓటు ఉండదా? మాకు ఓటు నాకు వేసినావా? ఓటు వేసినావా? 6 సంవత్సరాలు కంటిన్యూ వేసినాను. మళ్ళీ ఒక్క సంవత్సరం విడచకుండా కేటీఆర్కి వేసినాను. మరి అడగవా? ఎక్కడున్నావు మరి? నేను నా ఓటు ఎక్కడ పోయింది అనవసరంగా కాంగ్రెస్ ఎందుకు పోయినావు అడగవా? అడుగుతారు. నువ్వు దండిగా ఉండరు ఇంకా వీళ్ళల్లా మొత్తము ఏరు మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ అడుగుతాడు. ఏం కాదు ఇట్లా పోయినా అడుగుతాడు. ఇప్పుడే మోసం అయింది. 2 తులాల బంగారు ఇస్తా, అది ఇస్తా, తగడాకి ఇస్తా, పుచ్చడాకి ఇస్తా అని ఎవరైనా బస్సు అడిగినారు. బస్సు అడిగేది మేము. చాలా ప్రాణాలు 30,000 నెలకు 30 కోట్లు నష్టం వస్తే నువ్వు ఎట్టగెళ్ళి భరాయిస్తావు? మరి ప్రజల మీద దెబ్బతీస్తున్నావు. ఇప్పుడు మంది మీద దెబ్బతీస్తున్నావు. మంది ఎక్కించినావు. 30 రూపాయలు ఎక్కింది ఒక కోటరీ మీద. మరి వాళ్ళు ఎక్కడ పోవాలా? ఊర్లో కళ్ళు లేదు. అంటే మరి ఫ్రీ బస్ ఇవ్వాలంటే కోటరీ మీద పెంచాలి కానీ మరి ఆడ పెంచివి ఎక్కిస్తేవి అంతేనా? ఇప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ బస్ లెక్క మగోళ్ళకి కోటరీ ఇవ్వాలంటావు ఫ్రీగా? నేను అదంటలేను సార్. నేనే చేయలే. 200 పెంచుతా అంటుండు వీడియోలో.
ఇన్స్టాగ్రామ్లలో 200 పెంచుతా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. చూస్తారా ఇన్స్టాగ్రామ్ చూస్తారా ఈ 3 రంగుల జెండాలు ఇవన్నీ? ఆయన సద్దిముఖానికి పొద్దున్నే లేచి పనులు కూడా తోముతాడో లేదో కానీ మస్తు చెప్తున్నావు నీతులు చెప్పిన కూడా ఈ రోజు రాలేకపోతున్నావు. మరి ఏడికి రావాలి? సభకు రావాలి కదా, అంత టీఆర్ఎస్ లో ఉన్నవాడు అయితే. అందుకనే రాలేకపోతున్నాడు. కాంగ్రెస్ లో పోయినాడు రాలేకపోతున్నాడు. టీఆర్ఎస్ లో ఉన్న కూడా అయితే రాలేడా ఈ రోజు? మరి అందుకనే కదా ముఖం పెట్టుకుని రాలేక ఈ రోజు అక్కడ ఉన్నాడు. మీరు మీకు ఓటేసిన హక్కు ఉంది మరి అడుగు అవునండి. ఇప్పుడు మేము ఓటేసినాం గెలిపించుకున్నాం. అది బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చూసి కాదు, ఏదైతే టీఆర్ఎస్ మా కేసీఆర్ పైన ఉన్నాడో ఆయనని చూసి మేము గెలిపించుకున్నాం. ఏదో మా కేసీఆర్ తరపు నుంచి ఆయన నిలవన్నాడు కాబట్టి ఆయన ఈ పార్టీ గుర్తుని చూసి మేము వేసినాం. ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చూసి కాదు. ఎందుకంటే ఆ పార్టీ తరపు నుంచి ఏమైనా చేస్తాడేమో అని చేసినాం. కానీ కాకపోతే ఇట్లా రంగులు మారే ఉసరవల్లిలు అక్కడ అని తెలుసుకోలేకపోతే మేము. సరే ఇప్పుడు మామూలుగా నిజంగా జరిగింది పార్టీ మారింది అనుకుందాం. సరే ఇప్పుడు పార్టీ మారిందని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అట్లాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున ప్రజల వద్దకు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? అప్పుడేంటో ఇప్పుడు ప్రజలు ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, 3వ సారి ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే తాను చెప్పు తీసుకొని తానే కొట్టుకున్నట్టు ఉంది. ఏమి ఒకసారి గుర్తుపట్టినారు ఇంకా అయిపోయా రానియారు అంతే. మీరు మైనార్టీ సోదరులు, మీరు అసలు మైనార్టీ సోదరులు మా ప్రజాపాలన మా ఇంద్రమ పాలన చాలా అద్భుతంగా వాళ్ళకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. ఒకప్పుడు ఉండే కాకపోతే రాజ్యం పోయింది. ఇప్పుడు దొంగల రాజ్యం వచ్చింది మొత్తం. మరి ఎట్లా ఈ దొంగల రాజ్యం పరిస్థితి ఏంది? 2 రోజులు కొనసాగుతుంది. అదే మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అరే ఆయన మనం వస్తామో రానో మళ్ళా ఏమి వస్తామో రామో ఇంకా మనం వచ్చినాం, మనం కడుపు నింపుకోవాలా. ఆ తర్వాత లెక్కది ఇంకా మనం కడుపు నింపుకైనాక అది తర్వాత లెక్క వస్తే రానేలే పోతేలే అంతే. జూపల్లి అయితే అంతే అంతా ఇవే చెప్పతాడు. జూపల్లి వచ్చి అంతే చెప్తా. బాగా లెసకుశాలు ఉన్నావు. ఏం సంగతి ఏమని చెప్పి ఎందుకు మీ ఎమ్మెల్యే పార్టీ మారినందుకు సంతోషంగా ఉన్నావా? ఏంటి పరిస్థితి? కృష్ణా తుంగభద్ర మధ్యలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఇది. నడిగడ్డ జోగులాంబ మీద ఒట్టేసినాడు రేవంత్ రెడ్డి సార్. ఏమని? నేను వచ్చిన ఎమ్మన్నే రైతు రుణమాఫీ చేస్తాను. ఏ మూలకు వచ్చిందో ఏ మూలకు రైతు రుణమాఫీ చేసినాడో నేను అడుగుతున్నా సార్. రైతు రుణమాఫీ ఏ మూలకి అయిందో, మహిళలకి 2500 ఎక్కడి నుండి ఇచ్చినాడు? మహిళలకి ఆడపిల్లలకి ఆడబిడ్డలకి తులం బంగారం వచ్చేసి మహిళల కూటర్లు స్కూటీ బండ్లు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఎక్కడోడు ఏ మూలకి ఇచ్చినాడు నేను అడుగుతున్నా. రైతు రుణమాఫీ కాలేదు, మహిళలకి తులం బంగారు రాలేదు, ఏది కాలేదు. ఊదుతా జూటా మాటలు బద్మాస్. అస్సలు ఒక్కటి కూడా కాలేదు. ఊక ఫ్రీ బస్ ఒక్కటి అయ్యింది. రైతు రుణమాఫీ 2 లక్షల మాఫీ అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి సారు. ఫస్ట్ అది కావాలా సార్? అరే 90% మొత్తం 100% చేసినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మాటలు జూటా మాటలు మాటలు. తెలంగాణ నడిగడ్డ హక్కుల సమితి ఇది. కృష్ణా తుంగభద్ర పారుతున్న నదిల మధ్యలో ఉండే మేము జోగులాంబ తల్లి మీద ఒట్టేసినావు కదా రేవంత్ రెడ్డి సార్ వచ్చినావు కదా. చేసార్ రైతు రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ తెచ్చుకోండి ఎమ్మన్నే బ్యాంకులలో అని అన్నావు కదా. ఏ మూలకైందో నేను వస్తా, రైతు బిడ్డగా నేను వస్తా, నడిగడ్డగా నేను వస్తా. కృష్ణా తుంగభద్ర మధ్యలో పారుతున్న మాది జోగులాంబ గద్వాల్ జిల్లా. నేను వస్తా, నువ్వు చూపెడదు సిద్ధం ఎనీ టైం ఎనీ ప్లేస్. రైతు రుణమాఫీ మీద ఎకరాకి వచ్చేసి ఎంతో మంది లైన్లలో ఉన్నారు యూరియా బస్తాల కోసం. బ్లాక్ టికెట్లు అమ్ముతుంటే తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఎవరు ఉన్న వాళ్ళంతా పార్టీలో అంట కదా, పార్టీలో పోయి మాత్రమే యూరియా కోసం లైన్లు కడుతున్నట్ట. యూరియా మొత్తం స్టాకే ఉందంట ఎక్కడ పడితే అక్కడ. లేదు, ఎక్కడ లేదు. రైతుకి ఏ యూరియా బస్తా దొరుకుతలేదు సార్. ఏ యూరియా బస్తా లేదు. సినిమా థియేటర్ పోతే వాళ్ళు అనుకున్న కాడికి టికెట్లకి అన్న వాల్యూ ఉంది కానీ మా రైతులకి యూరియా సంచి అసలు లేదు సార్. చాలా ఘోరం సార్. పాటు దొరికిన యూరియా బస్తాలు ఇప్పుడు ఏవైతే బయటకు పోతున్నాయా లేకపోతే అక్కడ తుంగభద్ర కలుస్తున్నాయా, ఇక్కడ కృష్ణాలు కలుస్తున్నాయా? మా కేసీఆర్ సారు
కారు సర్కారు మా అధికారం లేకొస్తే ఎప్పటి నుండో ఇంతవరకు జరిగినాయి కదా. యూరియా బస్తాలు ఏ షాప్ లేకపోయినా ఏ వస్తువు అయినా అంత మంచిగా దొరికిన యూరియా బస్తాలు ఇలా ఏమైపోతున్నాయి అంటున్నా. ఆయన రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ అమ్ముకుంటున్నాడు, ఎక్కడ వేరే దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, మాకైతే అస్సలు అర్థం కావడం లేదు. అదంతా అయిపోయింది, మంచిదే. సరే, నడిగడ్డ అన్నావు, గద్వాల అన్నావు, ఏంది మరి మీ ఎమ్మెల్యే ఇంత పెద్ద బీఆర్ఎస్ ఇంత పెద్ద సభ నడుస్తుంది? ఎమ్మెల్యే రాడు, మా నిర్ణయం నుండి పోయినాడా ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోకి పోలే. మరి మీ నిర్ణయం లేకుండా ఎట్లా పోతాడు మీరు గెలిపించిన ఎమ్మెల్యే? పోలే, సొంతం పోయినాడు, ఇష్టం వచ్చినట్ట ఇష్టపురం రామరాజ్యం అయిపోయింది, లోపల వెళ్ళిపోయిండు. మాకి ఇప్పుడు మన హనుమంతి నాయుడు ఉన్నాడు, హనుమంతి నాయుడే విన్ అవుతాడు, ఎట్టి పరిస్థితుల్లో హనుమంతి నాయుడు విన్ అవుతాడు. సరే, ఇదే ఎమ్మెల్యే వచ్చేసి ఏముంది బిడ్డ, ఏం పేరు నీ పేరు? పరశురాముడు. ఏదో అనుకున్నాం కానీ మన కాంగ్రెస్లో ఉంటే బాగుంటుంది. రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్ నిన్నే నిలబెడతా కాంగ్రెస్ నుంచి, మరి నిలబడతాం అంటే ఏం చెప్తావు? కాంగ్రెస్ నాటి కాదు, గుండెలు కోసిన కేసీఆర్ కారు సర్కారు మనది. అంతేనా? ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, మేము ఎందుకు పోతాం? కొడుకులమ్మా, కారు సర్కారు మన కేసీఆర్ సారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పోయినట్టు రార పరిశ్రమలు మీ ఊర్లో సర్పంచ్ చేస్తా అంటే పోవా? మేము పోం సార్, మేము పోం సార్. ఎంపీటీసీ ఇస్తాంటే పోవా? ఏమి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తాంటే పోవా? ఏది పోం, మాకు అవసరం లేదు సార్. ఎంపీపీ చేస్తాంటే పోవా? ఎంతో మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎంతో మంది ఎన్నో విభాగాలుగా ఎంతో నష్టపో ఎకరకు 5,000 పడితే వాళ్ళు కూటి కోసమైనా పింఛన్ రాకుండా తింటున్నారు సార్. 200 ఉండే పింఛన్ 2,016 రూపాయలకు చేసినాడు కేసీఆర్ సార్. నీవు ఒక మామూలు కార్యకర్తగానే పరిశ్రమలో నువ్వు ఇంత నిక్కచ్చిగా ఉన్నావు, మరి మీ అందరూ ఓట్లు వేసుకొని పోయినప్పుడు మీ ఎమ్మెల్యేకి ఎందుకు లేకుండా వచ్చు? మరి ఇదంతా ఈ మాత్రం బుద్ధి, ఇంత గానము మోసం చేస్తాడు అనుకోలే మా ఎమ్మెల్యే. లేదు సార్, ఈ దెబ్బతోటి ఉందా? ఇంకా ఎమ్మెల్యే ఏమైనా ఉందా? ఇంకా అయిపోతుంది, ఏం లేదు. మా బీసీ వర్గం నియోజకవర్గం ఇది గద్వాల్ జోగులాంబ జిల్లాలో మన నడిగడ్డల బీసీ వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ శాతం మా గడ్డు హనుమంతు నాయుడే గెలుస్తాడు, బాస్ హనుమంతు నాయుడు.